ఆదిశంకరులు రచించిన సమస్త రచనలు అద్వైత ధర్మాన్ని మనకు బోధిస్తూ ఉంటాయి. ఆ ఆదిశంకరుల గురించి మాకు తెలియజేస్తారా? తప్పకుండా. ప్రపంచానికి జగత్తుకే గురుత్వం వహించే దేశం భారతదేశం. శంకరాచార్యుల వారిని జగద్గురువులు అని మనం రెండు చేతులు జోడించి నమస్కరించాలి. గురువు గారి నామం మన నోట రాకూడదు. శ్రీ గురుభ్యో నమః అన్నాకే మహాగణాధిపతయే నమః, తదుపరి మాతాపితృభ్యో నమః. ఏం చెప్పినా గురువు అనుగ్రహమే ప్రధానమవుతున్నది. ఎక్కడో ఎంతో లోపల చిన్న పల్లెటూరు, కాలడి గ్రామం, ఆర్యాంబ శివగురువులు, సంతానం లేదు, పరమేశ్వరారాధన చేశారు. పరమేశ్వర అనుగ్రహం కారణంగా పూర్ణానది ఒడ్డున ఉండే ఆర్యాంబ శివదేవుల గృహం ఆనందంతో ఓలలాడింది. ఒక కుమారుడు పుట్టాడు. అతడే మన జగద్గురువులు. 5వ ఏట ఉపనయనం చేశారు. తండ్రి గారు కైలాసం చేరుకున్నారు. అద్వైతమే ఆనందంగా బ్రతికేటటువంటి ఆ జగద్గురువులు ఒక్క సంచిలో కొబ్బరికాయలు వేసి లెక్కపెట్టు తండ్రి అంటూ ఆర్యాంబ ఇచ్చినటువంటి ఆ పనిని 1 1 1 అని వేయగా, ఎన్ని వేశావు నాయనా అని కాసేపు అయ్యాక తల్లి వచ్చి అడిగితే 1 తల్లి అన్నాడు. అదేమిటి ఇన్ని వేశావు కదా అంటే, అన్నింటిలో కూడా ఉన్నది కొబ్బరే కదా అన్నాడు. అద్వైతం నా ద్వైతం, రెండు కానిది. ఈ పరమేశ్వరుడి స్వరూపమైనటువంటి శివదేవుని కుమారమైనటువంటి ఆ జగద్గురువులు శంకరుల వారు 8 ఏళ్లే ఆయన ఆయుర్దాయం. తదుపరి మరి ఒక 8 ఏళ్ళు, తదుపరి వ్యాసుల అనుగ్రహంతో మరి ఒక 16 ఏళ్ళు, 32 ఏళ్ల ప్రాయంలోనే ఆసేతు సీతాచలం సమస్త భారతదేశాన్ని 3 సార్లు కాలి నడకన నడిచి 175కు పైగా ఆధ్యాత్మిక గ్రంథాలను మనకు అందించి, ఏ దైవనామస్మరణ చేసినా, ఏ స్తోత్రం చెప్పినా, ఏ కీర్తన చెప్పినా, ఏ గానం పాడినా, ఏదైనా అంతా జగద్గురువు వాక్యమే అనేటట్లుగా కిం జ్యోతిస్తవ భానుమాన హనుమే రాత్రౌ ప్రదీపాదికం ఏకశ్లోకి, అంతా శివస్వరూపమే. ఆనాటికే ఉన్నటువంటి బౌద్ధ, జైన, చార్వాక అనేక మతాలను 72 అవైదిక ధర్మాలను ఖండించి మందాధికారులమైన మనకు స్తోత్ర ప్రపంచం, అలాగే ప్రాజ్ఞులైన వారికి విశేషంగా ఉండేటటువంటి ప్రస్థానత్రయమైనటువంటి వాటికి భాష్యాలు, విష్ణు సహస్రనామాదికాదులకు భాష్యాలు అనేకం అందించిన ఆ జగద్గురుల వారి యొక్క వాక్యం ఇంత అని చెప్పరానటువంటిది. చండాలోస్తు నతు ద్విజోస్తు గురుడు త్యేష మనీషామమా. బ్రహ్మసూత్రాలకు వారు వ్రాసిన వ్యాఖ్యానాలని మనం పరిశీలన చేస్తే ఈనాటి కాలంలో కొందరు ప్రశ్నిస్తూ ఉండవచ్చునుగాక, కానీ సమగ్రమైనటువంటి ఆ జగద్గురుల స్వరూపాన్ని మనం కొండని అద్దంలో చూపినట్టుగానే చూపగలుగుతాం. అర్థం చేసుకోవాలంటే ఒక తరం పడుతుంది.